అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. RRR ఉత్తర భాగానికి టెండర్లు పిలిచింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్తో తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ తోటే దాదాపు ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించినటువంటి కాస్త తగ్గింది, పెద్ద వాహనాలన్నీ అటు మలుతూ ఉంది. సో RRR తర్వాత నిజంగా ఎలాంటి చేంజ్ కానుంది అనేటువంటిది మాట్లాడదాం. బీజేపీ నేత ఎల్ఎడి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు, నిజంగా RRR నిర్మాణం పూర్తి స్థాయిలో ఎలాంటి మార్పు ఉంటుంది తెలంగాణలో? డెఫినెట్గా హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఎంత వస్తుందో ఆ రకంగా గ్రోత్ ఉంటుంది. అండ్ RRR డెఫినెట్గా ఇక్కడ హైదరాబాద్ గ్రోత్కి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి కొన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ కింద 7,000 కోట్లకు టెండర్ ఇవ్వడం జరిగింది. దాని జనరల్గా RRR ఎప్పుడైనా సరే ఓన్లీ ఆ రోడ్స్ కోసమే ఇస్తుంది. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం ఈ హైదరాబాద్ మీద ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ల్యాండ్ అక్విజిషన్ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, తద్వారా ఈరోజు వేల కోట్ల రూపాయలతోటి మరి ఔటర్ రింగ్ రోడ్ ORRని నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తర్వాత హైదరాబాద్ ఒక మెగా సిటీగా మరి అవతరిస్తుంది. అండ్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంది, దానికి అడిషనల్గా ఒక RRR రావడంతో, రీజనల్ రింగ్ రోడ్ రావడంతో మరి ప్రయాణానికి కానీ ప్లస్ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ మరి అన్ని రకాల దోహదపడుతుంది అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది జనరల్గా ఈ ప్రాజెక్ట్కి? కేంద్ర ప్రభుత్వం నిధులతోటే నిర్మాణం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము RRRతో రోడ్తో పాటు రోడ్ ఫార్మేషన్తో పాటు ల్యాండ్ అక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం కంపెన్సేషన్ ఇస్తూ ఉన్నది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ RRR కార్యక్రమాన్ని చేపడుతున్నాము. పొలిటికల్గా కవిత నిజామాబాద్ వెళ్ళారు. ఎమ్మెల్సీ కవిత కొంచెం కింద స్టేట్మెంట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పైన అక్రమంగా కేసు పెట్టారు, ఎలాంటి కేసులు పెట్టినా ఊరుకుని లేదు, ఇంకా పైకి ఎదుగుతాం, అక్రమ కేసులు పెడుతున్నారంటూ స్టేట్మెంట్ చేశారు. చూడండి, కేసులు పెట్టిన వాళ్ళంతా అక్రమ కేసులు అంటే ఈరోజు మరి లా ఇప్పుడు కూడా దాని పని చేసుకుంటూ పోతుంది. ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణ కాదు, మరి దాని సాక్ష్యాధారాలతోటి మరి సిబిఐ కానీ మరి ఈడీ కానీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో మాటలు జనరల్గా మాట్లాడతారు. దానికి ఆమె రాజకీయ ఆమె ఇంట్రెస్ట్ తోటి ఆమె నిజామాబాద్ వెళ్ళవచ్చును. బెయిల్ మీద ఉన్నప్పుడు ఆమె ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కానీ దానిని కేవలం అక్రమ కేసులు అనడం అది వాస్తవం కాదు. వాస్తవంగా ఏమనంటే ఆమె దాంట్లో నిందితురాలని చెప్పేసి అన్ని ప్రూవెన్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా. కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు. ఈరోజు ఇంకా సరే ఆమె మీద ఉన్నటువంటి మచ్చల్ని తొలగించుకోవడానికో లేకుంటే ఆమె మీద ఉన్నటువంటి అపవాదాన్ని తొలగించుకోవడానికో డెఫినెట్గా ఆమె మాట్లాడడం అనేది సహజం. అది కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు, 7వ తారీఖు రోజున ఈడీ నోటీసులు విచారణకు రావాల్సిందిగా, వీటన్నిటిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారు బీజేపీ? ఈరోజు కేటీఆర్ గారి మీద మరి చాలా కేసెస్ ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ అయినాయి. ఇంకా చాలా అంశాల మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉన్నది. ఇది ఇప్పుడు మరి కోర్టులో ఉన్నటువంటి అది ప్రిజుడిస్ అవుతుంది. కాబట్టి ఆ అంశం మీద మాట్లాడడం మంచిది కాదు. డెఫినెట్గా దాని మీద ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దీని మీద డెఫినెట్గా మాట్లాడాలి. సినీ నటులకు సంబంధించినటువంటి వారితో ముఖ్యమంత్రి భేటీ జరిగినటువంటి తీరు ఎట్లా ఏమనిపించింది మొన్న జరిగినటువంటి అల్లు అర్జున్ పైన కేసు తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్? చూడండి, అది ఏదైనా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా. ఇప్పుడు సినీ రంగం కూడా ఒక కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా. అయితే సినీ హీరోలు కానీ వారి అతిథులు కాదు లాకి, వారు కూడా వారి లా పరిధిలోనే వారు బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా సరే ఇలాంటి మరి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి, కానీ మరి ఈగోస్కి వెళ్తే అది మంచిది కాదు. ఇది ఎల్ఎడి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. RRR అనేటువంటిది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి పూర్తి కాబోతా ఉంది నిర్మాణం. నిజంగానే దాని తర్వాత తెలంగాణ రూపురేఖలు మారేటువంటి అవకాశం ఉంది. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేటువంటి అవకాశం RRR నిర్మాణం తర్వాత జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక కవిత కేసుకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత నేను కాదని చెప్పొచ్చు, కానీ దర్యాప్తు సంస్థలు ఆ రకంగా దర్యాప్తు చేయవు, కక్షపూరితంగానూ ఖచ్చితంగా ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సినీ నటులు కూడా ఎవరు చట్టాలకు అతీతం కాదు అనేటువంటి ఒక కామెంట్ని ఎల్ఎడి మహేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.